గతంలో ఎన్నడూ జరగని విధంగా కడపలో మహానాడు కార్యక్రమం జరగడం రాయలసీమ వాసిగా తనకు ఎంతో గర్వంగా ఉంది అన్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత. ఇక అన్ని రకాలుగా వెనుకబాటుతో ఉన్న తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా సాగు తాగునీటి ప్రాజెక్టులు కియా వంటి అంతర్జాతీయ పరిశ్రమ కడప ఉక్కు పరిశ్రమ తీసుకురావడం చంద్రబాబుకే చెల్లింది అంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కడపలో జరిగిన మహానాడు సూపర్ సక్సెస్ అని చెప్పవచ్చు. నేను చంద్రబాబు నాయుడు నుంచి కింద మంత్రుల నుంచి ఎమ్మెల్యేల స్థాయి వరకు కూడా అదే మాట చెప్తున్నారు. చూసేదే కాదు, చూసింది కూడా ప్రజలు కూడా అదే తెలుసారు. కని విని ఎరుగని రీతిలో కడపలో జరిగిన మహానాడు సక్సెస్ అయింది. ఈ సక్సెస్కు సంబంధించి కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడింది. మేము అధికారంలోకి రాగానే మా ఉమ్మడి ముఖ్యంగా రాయలసీమ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఉమ్మడి జిల్లా నాయకులు కార్యకర్తలు మరి ప్రజాప్రతినిధులు అందరూ ఈసారి మాకు కడపకు అవకాశం ఇవ్వండి అని మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారిని అడిగితే ఇమ్మీడియట్గా సరే కడపలోనే పెట్టేద్దాం అని ఎంత స్పాంటేనియస్గా యువకులందరూ అడిగారు. యువ నాయకత్వం అడిగింది కడపలోనే పెట్టాలని అడగగానే మరి మా నారా లోకేష్ బాబు గారు మా రాయలసీమకు కడపకు అవకాశం ఇచ్చినందుకు మేము నిరూపించుకున్నాం, మా టీం అంతా కలిసి నిరూపించుకున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహానాడు ప్రకటించిన రోజు నుంచి ఉమ్మడి జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మరి చాలా ముఖ్య నాయకులు అందరూ భుజస్కంధాలపై వేసుకొని ఇది నా పని నీ పని అనుకుంటే అందరూ కలిసి ఉమ్మడిగా ఎవరు ఏం పని చేయాలి ఎవరు ఏం చేయాలని చెప్పి అందరూ సహకరించి ఈ భారీ విజయం సక్సెస్ వచ్చింది. అంతేకాదు స్టేట్ నుంచి గతంలో చేసిన ఎన్నో మహానాడులు చేసిన సీనియర్స్ ఒక కమిటీ వచ్చింది. ఒక పక్క బీదా రవిచంద్ర గారు కావచ్చు, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా దామచర్ల సత్య, మరి రాజు గారు, మరి ఎక్స్ఎమ్మెల్సీ రాజు గారు, ఇలా కొంతమంది చాలా మంది 13 మంది కమిటీలు వేస్తే 13 కమిటీలు ఎవరెవరి పాత్ర వాళ్ళు పోషించారు. మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు వంట చేసేది ఒకటి తక్కువ, వంట సెక్షన్ అంతా ఆయనకే ఇచ్చాం. అనగాని సత్యప్రసాద్ గారు, మంత్రులు కూడా కార్యకర్తలాగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అధినేతని ఏదైతే యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు చెప్పారో అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసాం. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా నేను కడప ఇన్ఛార్జ్ మంత్రిగా అధికారంలాగానే రాగానే ఫస్ట్ టైం ఈ మహానాడు కార్యక్రమానికి సక్సెస్ కావడం మరి సహకరించిన ఉమ్మడి కడప నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంత్రులు కమిటీలో మరి స్టేట్ కమిటీ కావచ్చు, ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు 10 రోజుల నుంచి ఇక్కడే ఉండి అందరికీ దశాదిశ నిర్దేశిస్తూ అన్ని అకామిడేషన్స్ కూడా చేశారు. రాయలసీమని సస్యశ్యామలం చేయాలనుకుంది అన్న నందమూరి తారక రామారావు. అదే స్ఫూర్తితోనే ఈరోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, మరి ఇంటర్నేషనల్ పరిశ్రమలు కావచ్చు, ఈరోజు వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి చూపించింది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మా అనంతపురం జిల్లాకు తాగునీరు లేవు, సాగునీరు లేవు, పరిశ్రమలు లేవు. ఇతర రాష్ట్రాలకు వలసపోయే సమయంలో కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ తేవడం, గొల్లపల్లి రిజర్వాయర్ తేవడం, ఈరోజు తాగునీరు సాగునీరు లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. మరి మా పెనుగొండ నియోజకవర్గంలో మా కడపలో మా సవితమ్మ మంత్రి ఇన్ఛార్జ్ మేమంతా వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ యువగలం అధినేత కృతజ్ఞతలు చెప్పాలని ఇంకా నేను బస్సులు పెట్టలేకపోయామనిపించింది. అంత వేలాది మందిగా వచ్చారు. రాయలసీమ చిరకాల కోరిక, రాయలసీమ ప్రజల చిరకాల కోరిక కడప ఉక్కు పరిశ్రమ నిన్న ప్రకటించారు. అయితే జనంలో కొంత డిస్కషన్ ఉంది. గతంలో జగన్తో పాటు ఈయన కూడా చెప్పడం జరిగింది, కానీ ఎంతవరకు అమలవుతుంది అనేది. సార్ మాకు టెంకాయలు కొట్టి ప్రజల సొమ్ము ప్రజావేదిక కూల్చడం మాకు తెలియదు, చెట్లు కొట్టేయడం తెలియదు, టెంకాయలు కొట్టి పేపర్ యాడ్లు ఇచ్చి పాలాభిషేకాలు చేసుకోవడం మాకు రాదు. మా పార్టీకి మా అధినేతకి అసలు తెలియనిది. నిజాయితీకి నిలువెత్త రూపం మా చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలో ఇప్పుడు రాయలసీమలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు కాదా? ఇప్పుడు తాగుతున్న నీరు, సాగుతున్న మంచినీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి కాదా? మేము సంవత్సరాల్లో చేస్తామని చెప్పలా, మళ్ళీ శంకుస్థాపన చేస్తామని చెప్పలా, 10 రోజుల్లో మొదలు పెడుతున్నామని చెప్పాం. మరి 10 రోజుల్లో తెలుస్తుంది కదా. రాయలసీమకు వరాలు కురిపించాం. ఈరోజు ఇండస్ట్రియల్ హబ్, హార్టికల్చర్ హబ్, టూరిజం హబ్, మరి ఈరోజు ఏ పరిశ్రమ తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మేము అభివృద్ధి చేస్తున్నాం. మరి ప్రజలకు తెలుసు, ఇది నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక నమ్మకం. కొంతమంది దుష్ట శక్తులకు అర్థం కాక లోకల్ రాజకీయాలు చేయాలి, ఏదో ఈ కడప
జగన్ అడ్డా అనుకున్నారు. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని నిన్నటి రోజు మేము చూపించాం. 10 సీట్లకి 7 సీట్లు తీసుకున్నాం, 10 సీట్లకి 10 సీట్లు కూడా తీసుకోబోతున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. చూసాం మన మంత్రి సవిత గారు చెప్పిన మాటలు కానీ ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు కానీ విన్నాము. మహానాడు ఎలా జరిగింది అనేది మేము చూడడం ప్రజలే చెప్తారనేది అయితే సూపర్ సక్సెస్ అయింది. సో దీని మీద కూడా ఈరోజు వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే నిన్న చంద్రబాబు ఇచ్చిన ప్రకటన చేసిన ఉక్కు పరిశ్రమ కావచ్చు ఇతరులు కావచ్చు అన్నీ కూడా చెప్పిన ప్రకారమే అమలవుతాయని చెప్పి మన మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ జ్యోతి, కడప నుండి.